యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. యేసు నామములో అనేకమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. యేసు నామములో దెయ్యం పట్టిన వారిని మీరు యేసు నామములో ఆ దెయ్యాన్ని బంధించండి. ఆ దెయ్యం వదిలి వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతుందంటే ఎవరైతే బంధిస్తారో వారిలో ఆత్మలో బలం ఉన్నప్పుడు మాత్రమే ఆ దెయ్యం వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. లేదంటే ఆ దెయ్యం మీతో ఆడుకుంటుంది, వెళ్ళదు. ఎంతసేపు చెప్పినా వెళ్ళదు. అంతేకాదు మీ యొక్క హిస్టరీ అంతా చెప్పడం మొదలు పెడుతుంది. గమనించండి, జ్ఞాపం చేసుకోండి. మరొకటి, మీకు ఏదైనా పాము కనబడి పాము మీకు ఎదురుగా లేచి మరి బొస్స కొడితే నిలబడుతుందంటే వెంటనే మీ నోటి నుంచి ఏసునామం రావాలి. ఏసునామంలో నీకు ఆజ్ఞాపిస్తున్న తల దించుంటే తల దించేస్తుంది కిందకి. ఏసునామంలో ఆజ్ఞాపిస్తున్న ఆగు అంటే ఆగిపోతుంది. ఇదైతే వాస్తవం ఏంటిది. నేను ఒకసారి ఇలాగ వెళ్ళిపోతున్న పాముని ఏసునామంలో ఆజ్ఞాపించుకుని ఆగిపోయింది. అదేవిధంగా మన గొప్ప భక్తుడు ఒక ఆయన బొల్లె జానగారు, ఆయన ఒక పాము ఎదురుపడి తలకై ఎత్తినప్పుడు వెంటనే తల దించింది. ఆ తర్వాత ఏసునామములో ఆజ్ఞాపిస్తే అంటే వెళ్ళిపోయింది. ఆ విధంగా దేవుని కార్యాలు అనేకమైన ఏసునామములు జరుగుతుంటాయి. ఏసునామములో స్వస్థత కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఏసునామములో ఎట్టి దుష్టశక్తిని మనం బంధిస్తే కనుక అవి బంధించబడతాయి. గమనించండి, జ్ఞాపం చేసుకుంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఎవరైతే ఏసునామమును వాడతారో వారు పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కొన్నిసార్లు వాళ్ళు పరిశుద్ధంగా లేకపోయినా కూడా అక్కడ మరి ఏసునామమును వాడితే ఖచ్చితంగా దేవుని కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే మరి ఆ సమయంలో ఎవ్వరూ లేరనుకుంటే, అక్కడ ఎవరో పరిశుద్ధులు లేనప్పుడు అప్పుడు ఏసునామం మీరు వాడండి, ఏసునామంలో మీరు ఏదైనా బంధించండి, ఏసునామంలో ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. గమనించండి, జ్ఞాపకం చేసుకోండి, ఏసునామంలో ఎంతో శక్తి ఉన్నది. ఎప్పుడైనా సరే ఏసునామం మీరు వాడండి. ఏసునామంలో అనేక అద్భుత కార్యాలు, అనేక క్రియలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మీలో ఎప్పుడు కూడా అవిశ్వాసం ఉండొద్దు, మీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే మీరు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో ప్రార్థనలు చేస్తారు, ఎన్నో అడుగుతూ ఉంటారు. వాటికి జవాబు దొరికినప్పుడు మీలో విశ్వాసం అనేది దినదినం అభివృద్ధి పొందుతూ ఉంటుంది. ఆ విధంగా విడవకుండా ప్రతిరోజు ప్రతి ఉదయం లేచి ప్రార్థన చేయండి. అనేక విషయాలు మీరు దేవుని దగ్గర పెట్టండి. దేవుని దగ్గర పెట్టి మీరు అడగండి. ఖచ్చితంగా దేవుడు అనేకమైన వాటికి మరి జవాబులు చెప్తూ ఉంటాడు. అనేక సమస్యలను కూడా ఆయన పగలగొట్టి మరి విరగొట్టి వాటిని సమస్యలు లేకుండా చేస్తాడు. ఆ విధంగా మీరు మీకు విశ్వాసం అభివృద్ధిపరచుకోండి. ఏసునామమును వాడండి. మరి గొప్పదైన అద్భుత కార్యం మీరు చూస్తారు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.